వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై భారత ఎన్నికల సంఘంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పథకం ప్రకారం ఓట్ల చోరీ జరిగిందని, దీని వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆమె తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపు వ్యవహారంపై ఆధారాలతో మాట్లాడుతుంటే ప్రధాని మోదీ బండారం బయటపడుతుందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘం బీజేపీకి కీలు బొమ్మగా మారిందని షర్మిల ఆరోపించారు. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాస్తూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ కోసం అవసరమైన చోట దొంగ ఓట్లు సృష్టించడం, కాంగ్రెస్ కు అనుకూలమైన చోట ఓట్లు తగ్గించడం ద్వారా ఈసీ తన స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది అని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలోని ఆలాంద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుందని ఉద్దేశంతోనే నకిలీ లాగిన్లు ద్వారా సుమారు 6,000 ఓట్లను తొలగించారని ఆమె ఆరోపించారు. సాఫ్ట్వేర్ ను హైజాక్ చేసి ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా ఓట్లను తొలగించడం దేశద్రోహంతో సమానమని షర్మిల అభిప్రాయపడ్డారు. నకిలీ ధృవ్య పత్రాలు, తప్పుడు ఫోన్ నెంబర్లతో ఓట్లను అక్రమంగా తొలగించడాన్ని ఉగ్రవాద చర్యగా ఆమె అభివర్ణించారు. రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన విధంగా తొలగించిన ఓట్లను, పూర్తి వివరాలను, వాటికి ఉపయోగించిన ఫోన్ నెంబర్లు, ఓటీపీల సమాచారాన్ని వారం రోజుల్లోగా బహిర్గతం చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న వారికి ఈసీనే స్వయంగా రక్షణ కల్పిస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని షర్మిల హెచ్చరించారు.